సో ఈరోజు 25th March కాబట్టి హ్యాపీ హోలీ. సో హ్యాపీ హోలీ గైస్. సో వీల్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. సో రిగార్డింగ్ ద ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ గురించి క్వశ్చన్ అడిగాం అనమాట. సో వై డిడ్ వీ ఆస్క్ అబౌట్ ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్? సో మనకు చంద్రయాన్ 3లో విక్రమ్ ల్యాండర్ ఉంటుంది, ప్రజ్ఞాన్ రోవర్ ఉంటుంది. ద ల్యాండింగ్ సైట్ ఆఫ్ ది చంద్రయాన్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ శివశక్తి పాయింట్ అని మనం డిక్లేర్ చేసాం. కానీ ఇంటర్నేషనల్గా వాళ్ళు డిక్లేర్ చేయాలిగా, మనకు మనం డిక్లేర్ చేసుకుంటే చాలు. ఇంటర్నేషనల్గా వాళ్ళు కూడా డిక్లేర్ చేయాలి కాబట్టి వాళ్ళు కూడా డిక్లేర్ చేశారు. ఇంటర్నేషనల్గా ఎవరు డిక్లేర్ చేస్తారు? ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ డిక్లేర్ చేస్తారనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. సో స్టాట్యూ ఆఫ్ శివశక్తి పాయింట్ అని నేమ్ ఇచ్చారనమాట. విక్రమ్ ల్యాండ్ అయిన ప్లేస్, ద విక్రమ్ ల్యాండ్ అయిన ప్లేస్కి ఈ నేమ్ ఇచ్చారనమాట. సో ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ చూస్తే, సో ఇది ఒక ఇంటర్నేషనల్ బాడీ అనుకుంటాం, బట్ ఇట్ ఇస్ నాట్ అన్ ఇంటర్నేషనల్ బాడీ. ఒక గ్రూప్ ఆఫ్ ఆస్ట్రోనామర్స్, అంటే మనం కూడా ఆస్ట్రోనామీ చేయొచ్చు, మనం కూడా టెలిస్కోప్ తీసుకొని చూసుకోవచ్చు హ్యాపీగా. సో అలా కొంతమంది ఉంటారు ఆస్ట్రోనామర్స్. గ్రూప్ ఆఫ్ ఆస్ట్రోనామర్స్ అంతా కలిసి ఒక బాడీగా తయారయ్యారనమాట. దే హ్యావ్ ఫార్మ్డ్ ఏ బాడీ, దాన్ని ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ అంటాం. సో అదేం చేస్తారు? ఇప్పుడు ఏదైనా సెలెస్టియల్ ఆబ్జెక్ట్ వచ్చినా, ఏదైనా ఆస్ట్రాయిడ్ వచ్చినా, ఏదైనా వచ్చినా నేమ్స్ ఇస్తారనమాట ఆ సెలెస్టియల్ బాడీస్కి. అదే మెయిన్ ఎయిమ్ అనమాట ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్కి సంబంధించి. సో నౌ వీ లుక్ అట్ ది ఆప్షన్స్. సో ది ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. అసలు అది ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కాదు, అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ కాంటాక్ట్ కాదు, ఆస్ట్రోనామర్ టు ఆస్ట్రోనామర్ కాంటాక్ట్ ఉన్న ఆర్గనైజేషన్ అనమాట. అందుకే దిస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. ఆబ్వియస్లీ దిస్ ఇస్ కరెక్ట్, ఇవంతా కరెక్టే, బట్ ఇట్స్ నాట్ ఎన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అది తప్పు అనమాట. 1919లోనే ఫామ్ చేశారు, బట్ ఇట్స్ నాట్ ఎన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. సో ఇట్ సర్వ్స్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ అథారిటీ ఫర్ డెసిగ్నేటింగ్ సెలెస్టియల్ బాడీస్ అండ్ సర్ఫేస్ ఫీచర్స్ ఆన్ దెమ్. వాటిని నేమ్ చేసింది. ఇప్పుడు ఎలాగైతే శివశక్తి పాయింట్ నేమ్ చేసిందో ఏ సెలెస్టియల్ బాడీనైనా నేమ్ చేసింది. Obviously the second statement is correct here. Only 2 is the right option here. Now we look at the next question. So regarding the governor. So this news loki enduku vachindi? So because now Kerala government is going for the appeal in the Supreme Court. Supreme Court ki veltundi. Even President Draupadi Murmu kuda oka 4 bills accept cheyaledu anamata Kerala government పంపించారు. So what is the power of the governor? What is the power of the president? అనేది మనకు తెలియాలన్నమాట. ఇప్పుడు మేజర్గా స్టేట్ బిల్స్కి వచ్చేసరికి పవర్కి ఎవరికి ఎక్కువ ఉంటాయి? గవర్నర్స్కే ఉంటాయి. గవర్నరే అసెంట్ ఇవ్వాలి, గవర్నరే విత్ హోల్డ్ చేసుకోవాలి, గవర్నరే రీకన్సిడరేషన్కి వెనక్కి పంపించాలన్నమాట బిల్. అలాగే ఇంకొక పవర్, ఎక్స్ట్రా పవర్ గవర్నర్కి ఏముంటుంది? ఈ కెన్ సెండ్ ఇట్ టు ది ప్రెసిడెంట్కి పంపించవచ్చు ఆ బిల్. సో అది గవర్నర్కి ఉన్న ఎక్స్ట్రా పవర్ అనమాట. సో అది డిస్క్రిషనరీ పవర్ కాదు. కొన్ని డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి, కొన్ని సిచ్యువేషనల్ డిస్క్రిషన్ ఉంటాయి, కొన్ని కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ ఉంటాయి. సో ఆ పవర్స్ అనేది వీళ్ళకు ఉంటాయి అన్నమాట. సో ఏ సిచ్యువేషన్స్లో కంపల్సరీ పంపించాల్సి వస్తుంది ప్రెసిడెంట్కి అని చూస్తే ఆర్టికల్ 288 ఇది చాలా వరకు మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఆర్టికల్ 288లో ఏం చెప్తాం? ఎనీ టాక్సేషన్ బై ది స్టేట్స్ ఇన్ రిలేషన్ టు ది వాటర్ ఆర్ ఎలక్ట్రిసిటీ, ఏదైనా ట్యాక్స్ వేయాలనుకున్నప్పుడు కంపల్సరీ ప్రెసిడెన్షియల్ అసెంట్ కావాలి వీటికి. సో అందుకే న్యూస్లోకి వచ్చింది ఆర్టికల్ 288. దెన్ ఆర్టికల్ 360 ఏం చెప్తుంది? ఆర్టికల్ 360 ఫినాన్షియల్ ఎమర్జెన్సీ గురించి చెప్తుంది. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్, బికాస్ స్టేట్స్కి పవర్స్ ఉండవు ఫినాన్షియల్ ఎమర్జెన్సీ టైంలో. ఈవెన్ హైకోర్టు యొక్క శాలరీస్ కూడా తగ్గించే ఛాన్స్ ఉంటుంది ఫినాన్షియల్ ఎమర్జెన్సీలో. సో అటువంటి టైమ్స్లో కూడా కంపల్సరీ ప్రెసిడెన్షియల్ అసెంట్ కంపల్సరీ కావాలి ఏ బిల్ అయినా పాస్ చేయాలి అంటే రిగార్డింగ్ టు ద ఫినాన్సెస్. సో అది న్యూస్లోకి వచ్చిందనమాట. నౌ వీల్ అండర్స్టాండ్ ది థింగ్స్. How many of the above articles in the Constitution explicitly contains provisions which requires governor to must reserve the state legislature bill for the consideration of president? Obviously 288 చూసాం, 360 చూసాం, then again 200లో ఆటోమేటిక్గా మెన్షన్ చేశారు. అంటే హైకోర్టు పవర్స్ తగ్గించడానికి చూసినా సరే సో ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేశారు 200లో. సో అటువంటి వాటికి కూడా కంపల్సరీ ప్రెసిడెన్షియల్ అసెంట్ అనేది కావాలి. సో ఆబ్వియస్లీ all the statements are correct here. So we look at the C option. Now we'll look at the next question of the day. In Congress radioకి సంబంధించి న్యూస్ వచ్చిందన్నమాట. సో యూ సీ అమెజాన్ ప్రైమ్లో దిస్ గెటింగ్ స్ట్రీమ్. సో మేరే వతన్ హే వతన్ అని ఒక మూవీ వచ్చిందనమాట. దిస్ ఈస్ రిగార్డింగ్ ద ఉషా మెహతా గురించి ఒక మూవీ వచ్చిందనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. ఉషా మెహతా ఎవరు? సో హూ ఈజ్ ఉషా మెహతా? సో ఉషా మెహతా ఎవరు అంటే, సో షీ ఈజ్ ద ఫస్ట్ లేడీ హూ 22 years old లేడీ అనమాట. సో తను బయటకు వచ్చి ఒక రేడియో స్టార్ట్ చేసింది టు అండర్స్టాండ్. ఇప్పుడు గాంధీజీ ఇచ్చే మెసేజెస్ కానీ, మనకు ఇండిపెండెన్స్కి సంబంధించిన మెసేజెస్ కానీ ఇవి ఏమన్నా రావాలంటే ఒక రేడియో కావాలి. ఆ రేడియో ఏమో స్టార్ట్ చేసింది. సో ఆల్ ఇండియా రేడియోకి మేజర్గా ఏమైనా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారనమాట. సో ఉషా మెహతా రేడియో స్టార్ట్ చేసింది. ఎప్పుడు స్టార్ట్ చేసింది? ఇప్పుడు మనకు 1942లో వీ హ్యావ్ ది క్విట్ ఇండియా మూమెంట్.
క్విట్ ఇండియా మూమెంట్ టైంలో ఈమె స్టార్ట్ చేసింది అనమాట ఆల్ ఇండియా రేడియో విత్ ద హెల్ప్ ఆఫ్ నాని మొట్వాకర్. సో నాని మొట్వాకర్ అని ఇంకొక మనిషి ఉంటుంది అనమాట. షీఈ్ చికాగో రేడియో స్టేషన్లో పనిచేస్తున్నాం. ఆమె హెల్ప్తో ఈమె స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ అనమాట ఆల్ ఇండియా రేడియో. దాంట్లో ఏంటి గాంధీజీ ఇచ్చిన మెసేజ్లు కానీ ఏదైనా మెసేజ్ కాంగ్రెస్ నుంచి వచ్చినా సరే దే విల్ గివ్ ది మెసేజెస్ టు ది పీపుల్. కానీ ఏంటి బ్రిటిషర్స్ ఒప్పుకోరు కదా, బ్రిటిషర్ డజంట్ యాక్సెప్ట్ ది మెసేజెస్. ఏదైనా నేషనల్ మెసేజ్ వస్తే ఒప్పుకోరు. అందుకే రోజుకి 7-8 సార్లు స్టేషన్స్ మార్చేవాళ్ళంట, ఫ్రీక్వెన్సీ మార్చేవాళ్ళంట. అంత జాగ్రత్తగా ఉన్నా సరే నవంబర్ టైంలో కనిపెట్టేశారు బ్రిటిషర్స్. వీళ్ళని జైల్లో వేశారనమాట. జైల్లో వేసిన తర్వాత ఆఫ్టర్ ది ఇండిపెండెన్స్ అంటే 1946లోనే మనకి ఇంటరింగ్ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇంటరింగ్ గవర్నమెంట్లో మొరార్జీ దేశాయ్ మన హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వీళ్ళని ఆ ఎర్రవాడ జైలు నుంచి రిలీజ్ చేయించారనమాట. షీ ఈస్ ద ఫస్ట్ పొలిటికల్ ప్రిజనర్ టు బి రిలీజ్ ఫ్రమ్ ది జైల్ ఆఫ్టర్ ది ఇంటరిమ్ గవర్నమెంట్ హ్యాస్ ఫార్మ్డ్. సో అది ఉషా మెహతా గురించి వచ్చిందనమాట. సో ఇదంతా మనకు ఈ మూవీలో చూపిస్తారనమాట. హౌ షీ హాజ్ ఎవాల్వ్డ్ యాజ్ ఎ ఉమెన్. ఒక 22-year-old లేడీ ఎలా ఎవాల్వ్ అయిందని చూపిస్తారనమాట. నవ్ వీల్ అండర్స్టాండ్ ద క్వశ్చన్. The Congress radio, which broadcasted recorded messages from Gandhiji, nationalist songs and stirring speeches by revolutionaries and other eminent leaders from across India, was started during the period of which of the following Indian national movement? ఏ నేషనల్ మూమెంట్ జరిగేటప్పుడు ఫామ్ అయిందని అడిగాడు. ఆబ్వియస్లీ క్విట్ ఇండియా మూమెంట్ జరిగేటప్పుడు ఫామ్ అయింది. ఇట్ హ్యాస్ బీన్ ఫార్మ్ బై ఉషా మెహతా. నవ్ వీల్ అండర్స్టాండ్ ది నెక్స్ట్ క్వశ్చన్. సో నవ్ డ్రాట్స్ ఈజ్ అ మేజర్ ఫినామినన్ ఇన్ ఇండియా. సో డ్రాట్స్ అనేది కంటిన్యూస్గా వస్తున్నాయి. సో డ్రాట్ మాన్యువల్స్ వస్తున్నాయి, డ్రాట్ రిలేటెడ్ న్యూస్ వస్తున్నాయి. సో అందుకే ఇది న్యూస్లోకి వచ్చింది అనమాట. సో నేను మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ డిస్కస్ చేసేటప్పుడు డ్రాట్స్ డిస్కస్ చేశాను. ఓవరాల్గా ఇండియా వైడ్గా 69% ఆఫ్ ది ఏరియా ఆఫ్ ఇండియా ఈజ్ ప్రోన్ టు డ్రాట్స్. దాంట్లో 33% సివియర్ డ్రాట్స్ ప్రోన్ ఏరియాస్ అనమాట. అంటే అక్కడ రెయిన్ఫాల్ 750 mm కన్నా తక్కువ పడుతుంది. అంత తక్కువ రెయిన్ఫాల్ పడితే డ్రాట్స్ ఈజీగా వస్తాయి అనమాట. సో అటువంటి రెయిన్ఫాల్ ఏరియాస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు డ్రాట్స్ నేను డిస్కస్ చేయప్పుడు మీకు చెప్పాను, డ్రాట్స్కి మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఎవరు? డ్రాట్స్ వచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ది మేజర్ రెస్పాన్సిబుల్. సెంట్రల్ గవర్నమెంట్ జస్ట్ రిలీఫ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది, జస్ట్ అడిషన్స్ చేస్తుంది ఏదన్నా స్టేట్ గవర్నమెంట్స్ తీసుకునే మెజర్స్కి. స్టేట్ గవర్నమెంట్స్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వెన్ ఎవర్ ఏ డ్రాట్స్ అక్కర్. స్టేట్ గవర్నమెంట్సే డిక్లేర్ చేస్తారు డ్రాట్స్ అని. సో ఆ స్టేట్ గవర్నమెంట్కే పవర్స్ ఉంటాయన్నమాట డ్రాట్స్ డిక్లేర్ చేయడానికి. సో నవ్ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. More than 2/3 of the cropped area in India is vulnerable to drought, and it is confined primarily to the arid, semi-arid, subhumid regions of peninsular and western India. 2/3 అంటే ఎంత? ఆబ్వియస్లీ మేజర్గా మనకు 67%, 69% వచ్చింది. సో 66 అంటే మనం 2/3 అన్నట్టే. సో 69% వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ఎ కరెక్ట్ ఆప్షన్. తో ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ డ్రాట్స్ ఈ స్టేట్ గవర్నమెంట్స్. డ్రాట్స్ ఆర్ డిక్లేర్డ్ బై ద సెంట్రల్ డ్రాట్ రిలీఫ్ కమిషనర్స్. సో స్టేట్ గవర్నమెంట్సే డిక్లేర్ చేస్తాయి. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళో ఇది డ్రాట్ ప్రోన్ ఏరియాగా డిక్లేర్ చేయండి అని. స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ మేజర్లీ రెస్పాన్సిబుల్. ఫండ్స్కి కానీ ఏదైనా వాళ్ళే చూసుకుంటారు. సో వాళ్ళకి SDRF ఫండ్స్ ఉంటాయి, దాన్నే యూజ్ చేసుకుంటారు. అవి సరిపోకపోతే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తారు. సో దిస్ ఈజ్ ఎ రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ వాళ్ళ దగ్గరే ఉంటుంది, ఫార్మేషను వాళ్ళ దగ్గరే ఉంటుంది, డిక్లరేషను వాళ్ళ దగ్గరే ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. సో ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ హియర్. నౌ వీ లుక్ అట్ ది 5th క్వశ్చన్. మేకదత్తు ప్రాజెక్ట్. మేకదత్తు ప్రాజెక్ట్ న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే తమిళనాడు మేనిఫెస్టో, తమిళనాడు ఎలక్షన్స్ జరిగేటప్పుడు మేనిఫెస్టోస్ రిలీజ్ చేస్తారు. ఆ మేనిఫెస్టోలో మేకదత్తు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకుండా చేస్తామని మనకు DMK వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారంట. బికాస్ ఇట్ ఈస్ అ మేజర్ ఇష్యూ బిట్వీన్ ది తమిళనాడు అండ్ కర్ణాటక. కర్ణాటకకి తమిళనాడుకు మధ్యలో ఒక ఇష్యూ అనమాట మేకదత్తు. ఇప్పుడు ఆల్రెడీ కావేరీ వాటర్ డిస్ప్యూట్ ఉందిగా వాళ్ళిద్దరికి మధ్యలో. సో కావేరీ వాటర్ డిస్ప్యూట్కి ఆ కావేరీ రివర్ పైన కట్టేదే మేకదత్తు ప్రాజెక్ట్. సో అందుకే కావేరీ రివర్ ఇస్ ది రైట్ ఆన్సర్. మేకదత్తు ప్రాజెక్ట్ కావేరీ రివర్ పైన కడుతున్నారు. సో మేకదత్తు ప్రాజెక్ట్ ఎందుకు కడుతుంది మనకు లైక్ కర్ణాటక గవర్నమెంట్? బికాస్ దే వాంట్ టు ప్రొవైడ్ వాటర్ టు ది బెంగళూరు. ఇప్పుడు బెంగళూరు చూస్తున్నాం వాటర్ క్రైసిస్లో ఉంది. వాళ్ళు బెంగళూరుకి వాటర్ ఇవ్వాలనుకుంటున్నారు. అలాగే హైడ్రో పవర్ జనరేషన్ చేయడానికి కూడా ఈ ప్రాజెక్ట్ యూజ్ చేసుకుంటున్నారు అనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. బట్ ఈ ప్రాజెక్ట్ కట్టాలి అంటే కంపల్సరీ తమిళనాడులోనే కట్టాలి, కర్ణాటకలో కట్టడం కాదు. తమిళనాడు దగ్గర కట్టాలి కాబట్టి తమిళనాడు ఈజ్ అపోజింగ్ ఇట్ మేకదత్తు ప్రాజెక్ట్. అందుకని న్యూస్లోకి వచ్చింది. ఇట్ ఈస్ ది కావేరీ రివర్ విచ్ ఈస్ ద రైట్ ఆప్షన్ హియర్. నౌ వీ లుక్ అట్ ది నెక్స్ట్ క్వశ్చన్. సో మంప్స్. సో మంప్స్ అనేది ఇప్పుడు మేజర్గా కేరళ స్టేట్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. మంప్స్ అనే డిసీజ్ అనమాట. ఈవెన్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చిల్డ్రన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది మంప్స్ అనే డిసీజ్. మంప్స్ అనేది మేజర్గా వైరల్ డిసీజ్ అనమాట. ఎప్పుడైనా డిసీజ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు చదివేటప్పుడు 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, అది వైరలా, లేదా బ్యాక్టీరియాలా, పారాసైటిక్ డిసీజా, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, హోస్ట్ ఎవరు? హ్యూమన్ హోస్ట్ ఉంటారా, లేకపోతే యానిమల్ నుంచి హ్యూమన్కి వెళ్తుందా? జూనోటిక్ డిసీజెస్ అంటాం. జూనోటిక్ అంటే యానిమల్ నుంచి హ్యూమన్స్కి పాకే డిసీజ్ జూనోటిక్ డిసీజెస్ అంటాం. అది జూనోటిక్కా లేకపోతే హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషనే జరుగుతుందా? ఈ డిసీజ్ చూస్తే ఇట్ ఈస్ అ వైరల్ ఇన్ఫెక్షన్.
అండ్ ఇట్ ఈస్ మేజర్లీ హ్యూమన్ టు హ్యూమన్. హ్యూమన్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ది హోస్ట్. అంటే ఇప్పుడు నేను తుమ్మినా సరే, నేను దగ్గినా సరే, ఆ డ్రాప్లెట్స్ ఇంకొకరికి ఎవరికైనా టచ్ అయినా నాకు మమ్స్ డిసీజ్ వచ్చేస్తాయి. సో దట్స్ ద థింగ్. మేజర్గా చిల్డ్రన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట ఈ డిసీజ్. సో 5 to 11 years ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళని మేజర్గా ఎఫెక్ట్ చేస్తుంది ఈ డిసీజ్ అనేది. సో నవ్ వి లుక్ ఎట్ ది క్వశ్చన్. మమ్స్ ఈజ్ ఎ కంటేజియస్ డిసీజ్ కాస్డ్ బై వైరస్. సో చెప్పానుగా, ఎవరు వైరసా, బ్యాక్టీరియానా, పారాసైటా, అది అడుగుతారు. సో ఆబ్వియస్లీ దిస్ ద వన్. హ్యూమన్స్ ఆర్ ది ఓన్లీ నోన్ హోస్ట్ ఆఫ్ మమ్స్ వైరస్. అంటే మన నుంచి మనకే ట్రాన్స్ఫర్ అవుతుంది, మన నుంచి మళ్ళీ యానిమల్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. దిస్ అ రైట్ స్టేట్మెంట్. ది మమ్స్ వైరస్ ఈస్ ట్రాన్స్మిటెడ్ పర్సన్ టు పర్సన్ త్రూ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ saliva or respiratory droplets of a person infected with mumps. Obviously అదే చెప్పాను, నేను స్నీజ్ చేసినప్పుడు, ఏం చేసినప్పుడు, డ్రాప్లెట్స్ పడినప్పుడు అఫెక్ట్ అవుతుంది అనమాట. సో హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. నౌ వి లుక్ ఎట్ ది నెక్స్ట్ క్వశ్చన్. సో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ సీస్ గురించి క్వశ్చన్ అడిగారు అనమాట. ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే, రీసెంట్గా గవర్నమెంట్ హ్యాస్ పాస్ ది మెరైన్ పైరసీ బిల్. మెరైన్ యాంటీ పైరసీ బిల్ అనేది పాస్ చేసిందనమాట మనకు పార్లమెంట్ అనేది. అందుకని న్యూస్లోకి వచ్చింది. అసలు మెరైన్ పైరసీకి 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. సో మనకు సీలో ఒక పైరసీ ఉంటుంది, మన నియర్ కోస్ట్ అయిన ఒక పైరసీ ఉంటుంది. ఆ రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది డెఫినేషన్లో. ఇప్పుడు సీలో జరిగిందనుకో, మన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ దాటి జరిగిందనుకో, వీ కాల్ ఇట్ పైరసీ. అదే ఆ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కన్నా ముందు జరిగిందనుకో, దాన్ని రాబరీ అంటాం, పైరసీ అన్నాం. సో దట్ ఈస్ కాల్డ్ ది మెరైన్ రాబరీ, దట్ ఈస్ నాట్ కాల్డ్ ది పైరసీ. పైరసీ ఎప్పుడు జరుగుద్ది? ఇంటర్నేషనల్ వాటర్స్లో ఉన్నప్పుడు పైరసీ అంటాం. అదే నా జ్యూరిస్టిక్షన్ ఉన్న వాటర్స్లో, ఇప్పుడు ఇండియా జ్యూరిస్టిక్షన్ ఉన్న వాటర్స్లో జరిగితే మెరైన్ రాబరీ అంటాను అనమాట నేను. ఇట్ ఈస్ నాట్ కాల్డ్ ది పైరసీ, మెరైన్ రాబరీ అంటాను. ఆ డిఫరెన్స్ అనేది యునైటెడ్ నేషన్స్ లా ఆఫ్ కన్వెన్షన్ ఆఫ్ సీస్ ఇచ్చిందనమాట. ఆల్రెడీ ఆ డిఫరెన్స్ ఇచ్చింది, వాళ్ళ యొక్క యాక్ట్స్లో, ఆర్టికల్స్లో ఇచ్చిందనమాట. అది క్వశ్చన్గా అడిగే ఛాన్స్ ఉంది. యు సీ, మనకి ఇది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ 200 నాటికల్ మైల్స్ వరకు మన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటాం అనమాట. అంటే మనకు కొన్ని రైట్స్ ఉంటాయి అక్కడ. అంటే మనం డిక్టేట్ చేయొచ్చు ఆ రైట్స్ని. అంటే ఈ కంట్రీ ఎంటర్ అవ్వకూడదు, ఈ కంట్రీ ఎంటర్ అవ్వచ్చు, ఈ సెక్యూరిటీ వెజల్స్ ఎంటర్ అవ్వకూడదు, ఇవన్నీ మనం రైట్స్ పెట్టచ్చు అనమాట అక్కడ. సో అటువంటి టైప్స్లో మనకి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ ఉంది. బియాండ్ దిస్ హై సీజ్ అంటాం అనమాట. ఇంటర్నేషనల్ వాటర్స్ ఆర్ హై సీజ్ అంటాం. అక్కడ మనకేం రైట్స్ ఉండవు, ఎవరికి అందరికీ ఒకే రైట్స్ ఉంటాయి అక్కడ. జస్ట్ నావిగేషన్ రైట్స్ ఉంటాయి. యూ కెన్ నావిగేట్ ఆ ప్లేసెస్లో. యూ కాంట్ హ్యావ్ ఎనీ అదర్ రైట్. నువ్వు డిక్లేర్ చేయలేవు, నువ్వు ఎంటర్ అవ్వకూడదు, ఎంటర్ అవ్వచ్చు, ఇవి డిక్లేర్ చేయలేవు. ఓన్లీ ఈ జెట్ ఉన్నంత వరకు నువ్వు డిక్లేర్ చేయగలవు. దట్ యూ కెన్ రిస్ట్రిక్ట్ సమ్ కంట్రీస్, అవి చేయొచ్చు అనమాట. సో నౌ వీ లుక్ ఎట్ ది క్వశ్చన్. అకార్డింగ్ టు ద యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ సీస్, పైరసీ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ అఫెన్స్ కమిటెడ్ ఇన్ ది హై సీజ్ ఓన్లీ. సో మనం ఓన్లీ అంటే తీసేస్తాం, బట్ ఇట్ ఈస్ ఓన్లీ కరెక్ట్. పైరసీ అనే డెఫినేషన్ అలాగే ఇచ్చారు. సో దిస్ ఏ right statement. Then when an offence akin to the piracy takes place in the territorial seas and internal waters of the state, it will be called maritime robbery or armed robbery against the ship. ఇదే మనం డిస్కస్ చేసింది. మన టెరిటోరియల్ వాటర్స్లో జరిగితే మెరైన్ రాబరీ అంటాం, ఆర్ మెరిటైమ్ రాబరీ అంటాం, ఆర్మ్డ్ రాబరీ అంటాం. అదే బియాండ్ జరిగితే పైరసీ అంటాం అనమాట. సో దిస్ ఏ రైట్ స్టేట్మెంట్. ఇండియా డస్ నాట్ హ్యావ్ ఎ డొమెస్టిక్ లెజిస్లేషన్ ఆన్ పైరసీ. కానీ ఇప్పుడు మనకు ఉంది, ఇంతకుముందు వరకు లేదు. ఇప్పుడు మెరైన్ యాంటీ పైరసీ బిల్ వీ హ్యావ్ ఇట్. సో 2002 నుంచి అది బిల్గానే ఉంది, ఇప్పుడు యాక్ట్ అయిందనమాట. సో వీ హ్యావ్ ది బిల్. ఆబ్వియస్లీ దిస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్, ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. నౌ వీ లుక్ ఎట్ ది నెక్స్ట్ క్వశ్చన్. ది Abel Price విచ్ రికగ్నైజెస్ పైనరింగ్ సైంటిఫిక్ అచీవ్మెంట్స్. సో రీసెంట్గా 2024లో సో మైకెల్ టాల్గ్రాండ్కి Abel Prize వచ్చిందనమాట. సో Abel Prize ఈయనకి ఎందుకు ఇచ్చారంటే, ప్రాబబిలిటీ ఈక్వేషన్కి సంబంధించి హీ హ్యావ్ డన్ సమ్ రీసెర్చ్, ప్రాబబిలిటీ ఈక్వేషన్కి సంబంధించి చేశాడనమాట, అందుకని వచ్చింది. సో నౌ టెల్ మీ, ప్రాబబిలిటీస్ దేంట్లో ఉంటాయి? మ్యాథమెటిక్స్. ఆబ్వియస్లీ మ్యాథమెటిక్స్ ఇస్ ద రైట్ వన్ హియర్. సో మ్యాథమెటిక్స్లో ఆయన రీసెర్చ్ చేశారనమాట, అందుకని బికాస్ ఏబెల్ ప్రైజ్ అనేది నార్వేనియన్ పార్లమెంట్ ద్వారా వచ్చే ప్రైజ్, నార్వేజియన్ పార్లమెంట్ ద్వారా వచ్చే ప్రైజ్ కాబట్టి మ్యాథమెటిక్స్కి ఇస్తారు ఈ ప్రైజ్ అనేది. సో టాల్గ్రాడ్కి వచ్చిందనమాట. దెన్ కోరల్స్. ఆబ్వియస్లీ కోరల్స్. సో కోరల్స్ అనేది దే ఆర్ ది కలర్ఫుల్ పాలిప్ స్పీసీస్. సో కోరల్కి ఎప్పుడైనా ఒక సింబయోటిక్ రిలేషన్షిప్ ఉంటుంది. సింబయోటిక్ రిలేషన్షిప్ అంటే ఏంటి? సో ఇప్పుడు నేను ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరికి హెల్ప్ చేసుకుంటారు, వీడు తనకి హెల్ప్ చేస్తాడు, తను వీడికి హెల్ప్ చేస్తాడు, అదొక సింబయోటిక్ రిలేషన్షిప్ అనమాట. సో అలాగే కోరల్స్కి, కోరల్ పాలిప్స్కి సింబయోటిక్ రిలేషన్షిప్ వస్తుంది. సో సింబయోటిక్ రిలేషన్షిప్ అంటే ఏంటి? ఇప్పుడు నేను నీకు షెల్టర్ ప్రొవైడ్ చేస్తాను, నువ్వు నాకు కావాల్సింది ఏదో ఒకటి ప్రొవైడ్ చేస్తావు. అలాగే కోరల్ పాలిప్స్లో కూడా కోరల్స్ ఏమో ఆ పాలిప్స్కి షెల్టర్ ప్రొవైడ్ చేస్తుంది, ఆ పాలిప్స్ ఏమో దానికి కలర్ ప్రొవైడ్ చేస్తాయి. అంటే నువ్వు కలర్ఫుల్గా ఉండు, నువ్వు ఆనందంగా ఉండు అని మనం అంటాం కదా మన ఫ్రెండ్స్తో. సో అట్లా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఒక సింబయోటిక్ రిలేషన్షిప్ అనేది ఉంటుందన్నమాట.
దట్ పాలిప్స్ గివ్స్ ది కలర్స్ టు ది కోరల్స్. ఆ కోరల్స్కి కలర్స్ ఇస్తాయి అనమాట ఆ పాలిప్. సో అదే కోరల్స్ ఏం చేస్తాయి, పాలిప్స్కి షెల్టర్ ఇస్తాయి. నువ్వు ఇక్కడ ఉండి కావాలంటే ఏం పర్లేదు అని షెల్టర్ ఇస్తాయి. సో ఆ సింబయోటిక్ రిలేషన్షిప్ అనేది వర్కౌట్ అవుతుంది అనమాట కోరల్స్. కోరల్స్లో ఎప్పుడైనా 2 టైప్స్ ఆఫ్ కోరల్స్ ఉంటాయన్నమాట. డీప్ వాటర్ కోరల్స్ అంటే నాకు ఇన్సైడ్ ఆఫ్ ది ఓషన్ వెళ్తే డీప్ వాటర్, అదే షాలో వాటర్ 100 మీటర్స్ ఆఫ్ ది ఓషన్లో ఉంటే నాకు షాలో వాటర్ కోరల్స్ అంటాం. ఎందుకంటే కోరల్స్ బతకాలి అంటే షాలో వాటర్లోనే ఉండాలి ఎక్కువ. కానీ డీప్ వాటర్లో కూడా కొన్ని అడాప్ట్ అయిపోయి ఉంటాయి, అక్కడ డీప్ వాటర్లో కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. సో నవ్ వీ లుక్ అట్ ది ఆప్షన్స్. Corals are invertebrate animals belonging to the large group of colorful and fascinating animals called Cnidaria. ఈ యానిమల్స్ గ్రూప్లో ఒక పార్ట్ అనమాట ఇది. దెన్ కోరల్స్ కెన్ ప్రొడ్యూస్ బోత్ సెక్షువలీ అండ్ అసెక్షువలీ. సో ఇది కూడా కరెక్టే అనమాట. సో సెక్షువల్ అండ్ అసెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది. దెన్ మోస్ట్ కోరల్స్ ఫీడ్ అట్ నైట్. సో నైట్ టైం ఎక్కువగా ఫీడ్ అవుతాయి. ఎస్, మోస్ట్ కోరల్స్ ఫీడ్ అట్ నైట్ ఓన్లీ. నైట్ టైమే ఎక్కువ ఫీడింగ్ జరుగుతుంది వాటి. నైట్ టైమే ఫుడ్ జనరేట్ చేసుకుంటాయి అవి. మార్నింగ్ టైమ్స్లో జస్ట్ లైట్ కలెక్ట్ చేసుకుంటాయి. ఫుడ్ జనరేషన్ మాత్రం నైట్ టైమే జరుగుతుంది. సో దిస్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్. There are also soft corals and deep water corals that live in the dark, cold waters other than commonly hard, shallow water corals that kind of build reefs. చెప్పాను కదా, నాకు డీప్ వాటర్లోనే ఉంటాయి, షాలో వాటర్లోనే ఉంటాయి. కానీ షాలో వాటర్లో ఉన్న రీఫ్స్ ఏం చేస్తాయంటే, షాలో వాటర్లో ఉన్న కోరల్స్ ఏం చేస్తాయంటే రీఫ్స్ బిల్డ్ చేస్తాయి. బట్ డీప్ వాటర్లో ఉన్నది రీఫ్స్ బిల్డ్ చేయవు. రీఫ్ బిల్డింగ్ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ఒక కాలనీ లాగా బిల్డ్ చేయడం, ఒక కాలనీ లాగా బిల్డ్ చేయడం అనమాట. దాన్ని రీఫ్ బిల్డింగ్ ప్రాసెస్ అంటాం. అది ఓన్లీ షాలో వాటర్ అంటే లైట్ వచ్చేంత వరకే ఫిల్ చేయగలవు, మిగిలినవి రాలేవు అనమాట, రీఫ్స్ బిల్డ్ చేయలేవు. సో ఆబ్వియస్లీ దిస్ ఆల్సో రైట్ వన్ హియర్. సో ఆల్ ద 4 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. నవ్ వీ లుక్ అట్ ది లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. సో లోక్సభ అండ్ ఉమెన్ పర్సంటేజ్ ఈరోజు హిందూలో డేటా పాయింట్లో ఇచ్చారనమాట. లోక్సభ అండ్ హౌ మెనీ ఉమెన్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది లోక్సభ. సో ఓవరాల్గా చూస్తే ద 17th లోక్సభలో there are 15% women. There are 15% women in the 17th లోక్సభ. అదే ఓవరాల్గా మనకు స్టేట్ లెజిస్లేచర్లో ఎంతమంది ఉన్నారు ఉమెన్ చూస్తే 8 to 9% యావరేజ్ ఉంటుందన్నమాట. స్టేట్ లెజిస్లేచర్లో ఎంతమంది ఉమెన్ ఉన్నారని చూస్తే. సో ఇప్పుడు చూస్తే నౌ టెల్ మీ లుకింగ్ అట్ ది డేటా పాయింట్. సో ఉమెన్ ఇన్ పర్సంటేజ్ అనేది కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుందా? ఉమెన్ పర్సంటేజ్ ఇన్ లోక్సభ అనేది కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుందా? నో, ఒకసారి ఇంక్రీజ్ అవుతుంది, ఒకసారి రెడ్యూస్ అవుతుంది. సో మామూలుగా యూపీఎస్సీ దేనిపైన ఫోకస్ చేస్తుందంటే లాస్ట్ 2 decades పైన ఫోకస్ చేస్తుంది. సో లాస్ట్ 2 decades హౌ ఉమెన్ పర్సంటేజ్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ అంటారు. సో లాస్ట్ 2 decadesలో మళ్ళీ హ్యాప్హజార్డ్గానే ఉంది. సో ఇట్ ఈస్ నాట్ కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్. బట్ కంపేర్ టు ది 1951లో మనకు ఫస్ట్ జరిగింది, ఇంక్రీజ్ అయిందా లేదా? కంపేర్ టు 1951, కంపేర్ టు ద ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్ ఇంక్రీజ్ అయిందా లేదా? సో ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అయింది. సో పోస్ట్ ఇండిపెండెన్స్లో ఓన్లీ 5% ఉండే, ఇప్పుడు 15%కి వచ్చింది అనమాట. ఆబ్వియస్లీ అది ఇంక్రీజ్ అయింది, బట్ నాట్ కన్సిస్టెంట్ ఇంక్రీజ్. సో ఆ వర్డ్స్ మీద గుర్తుపెట్టుకోవాలి, యూపీఎస్సీ దాంతోనే ప్లేన్ చేస్తుంది. కన్సిస్టెంట్గానా, లాస్ట్ డికేడా ఏంటి అని అడుగుతుంది అనమాట. అది మీరు జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. నవ్ విల్ అండర్స్టాండ్ ది In India, the percentage of women members in the Lok Sabha has increased consistently since the first Lok Sabha. Cheppanu, these are the words that UPSC uses. Consistent ga increase ayindi. Consistent ga ante enti 1% nunchi 2%, 2% nunchi 3%, 3% nunchi 4%. అది కన్సిస్టెంట్ ఇంక్రీజ్ అంటే 1 నుంచి 3కి వెళ్ళి 1 నుంచి మళ్ళీ -1కి వెళ్ళి మళ్ళీ 3కి వెళ్తే అది కన్సిస్టెంట్ ఇంక్రీజ్ కాదు. సో ఆబ్వియస్లీ దిస్ ఆర్ రాంగ్ స్టేట్మెంట్. ఉమెన్ రిప్రజెంటేషన్ ఇన్ లోక్ సభ has increased from 5% in the first Lok Sabha to around 15% in the current Lok Sabha. So this is a right statement. సో అప్పటితో పోలిస్తే ఇప్పుడు పెరిగిందనమాట. సో 1 is incorrect, 2 is correct అనమాట. So these are the questions for today. We'll meet again guys. See you.